ముందుగా సంక్షిప్త సమాచారం. వర్షాభావ పరిస్థితుల్ని అధిగమించడమే మిషన్ కాకతీయ హరితహారం పథకాల లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా నాగారంలో హరితహారం కోసం ఏర్పాటు చేసిన నర్సరీని ఆయన సందర్శించారు. అడవులు, చెట్ల నరికివేతే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 3 ఏళ్లలో 230 కోట్ల మొక్కల్ని నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు. అదే సమయంలో మిషన్ కాకతీయ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయన్న మంత్రి ఈ ఏడాది 9600 చెరువులు పునరుద్ధరణ చేసి తీరుతామని మంత్రి పునరుద్ఘాటించారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవటానికి ఈ 3 సంవత్సరాల కాలంలో 230 కోట్ల చెట్లు నాటాలనుకుంటున్నాం. ప్రతి గ్రామానికి 40,000 మొక్కలు ప్రతి సంవత్సరం, 40 లక్షల మొక్కలు ప్రతి సంవత్సరం ఒక నియోజకవర్గం నాటాలి. ఈ విధంగా 230 కోట్లలో 130 కోట్లు ఈ రకంగా చెట్లు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మిషన్ కాకతీయ కింద చెరువులు రిపేర్ చేయడానికి కోసం డబ్బులు ఇస్తున్నాం. 25,000 కోట్ల రూపాయలతో 46,000 చెరువులు రిపేర్ చేయదలుచుకున్నాం. ఈ సంవత్సరం 9,600 చెరువులు ఫస్ట్ ఫేజ్ తీసుకున్నాం 2,000 కోట్లు ఖర్చు పెట్టి. మన నిజామాబాద్ జిల్లాలో 701 చెరువులు తీసుకున్నాం 200 కోట్లతో. ఇవన్నీ చెరువులు నిండాలంటే వర్షాలు పడాలి, వర్షం పడాలంటే చెట్లు పెంచాలి. ఒకదానికి కూడా అనుసంధానం ఉన్నది.